బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. ఎవరి మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు, వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. మనుషులు మనుషులతో మాట్లాడుకోవటం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు, బాధని డీపీలో చూపిస్తున్నారు. పండుగలను సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటు స్వర్గమే. లేనిదానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తోంది. ఎవరైనా నిన్ను వదులుకొని వారు హాయిగా జీవిస్తున్నారంటే వారు నీతో కలిసినప్పుడు కూడా వారికి నీ మీద ఏమాత్రమూ ప్రేమ లేదని అర్థం. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి ఎంత పెద్దదైతే ఏంటి? ముద్దాడినా కత్తిగాయమే చేస్తుంది, తెగ నరుకుతున్నా చెట్టు నీడని ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం 1 నేర్చుకుంటే నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు. నవ్వించే స్నేహితులు 100 మంది లేకపోయినా పర్వాలేదు, కానీ కష్టకాలంలో కన్నీళ్లు తుడిచే నేస్తం ఒక్కరున్నా చాలు. మనిషి ఎంతటి మేధావి అయినా రేపు ఏమిటో తెలియని అజ్ఞాని. తిండి లేక బాధపడుతున్న వారికంటే ఉండి తినలేకపోతున్న వారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలవుతున్న వారికంటే అందరూ ఉండి అనాథలవుతున్న వారే ఎక్కువ. బాధలో చేరదీసే వారికంటే బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ. మంచోళ్ల కంటే ముంచేవాళ్లే ఎక్కువ. ఒకరిని నిందించే ముందు నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకో. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒకే ఒక్క ఆయుధం రూపాయి. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయాపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. స్వర్గం అంటే ఎక్కడో లేదు, మనసు ప్రశాంతంగా ఉంటే చాలు, అదే స్వర్గం. మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. నా టైం బాలేదు అని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం. ఇంట్లో భార్యను గౌరవించలేరు, కానీ బయటివాళ్ల మీద ఎక్కడలేని ప్రేమలు ఒలకబోస్తుంటారు. ఎవరితో అయినా స్నేహం ఉంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి. బంధం అంటే అన్నీ పంచుకునేలా ఉండాలి. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోసు ఎక్కువైనా మనకే ప్రమాదం. నీ ఆనందాన్ని పంచుకునేవారికంటే నీ బాధను పంచుకునేవారికే ఎక్కువ విలువ ఇవ్వు. మనకంటే ముందు ఎంతోమంది బలవంతులు, ధనవంతులు పుట్టారు, బ్రతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప రేపు మన పరిస్థితి కూడా అంతే. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. నిజాయితీగా బ్రతికే వాళ్లకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్లే సంతోషంగా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని చూడకు. అహంకారం నిండిన హృదయానికి మమకారం విలువ తెలియదు. కలుపుగోలుతనం ఎక్కువైన కొద్దీ చులకన భావం పెరుగుతుంది. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. అందులో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే. పొరపాటుని సవరించాలి, కానీ పుస్తకాన్ని చించకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.